Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of the Hindu analysis in Telugu of August 22nd, 2025. Here are the most important article of the day for all the competitive exams. That is, should Supreme Court sit powerless as governors blocks bills? CJI. లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం గవర్నర్స్ రిలేటెడ్గా సీఎంస్ రిలేటెడ్గా అండ్ వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్గా ఆర్టికల్స్ న్యూస్లో ఉండడం చూసాము. ఈ ఇయర్ పాలిటీకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ప్లీజ్ కరెంట్ అఫైర్స్లో సపరేట్గా పాలిటీ సెక్షన్ అని ఒకటి పెట్టి ఈ టాపిక్స్ రాసి పెట్టుకోండి. అఫ్ కోర్స్ యూ కెన్ ఇంటర్కనెక్ట్ అండ్ రిలేట్ దెమ్ టు ద అదర్ రిలవెంట్ టాపిక్స్ ఆల్సో. సో ఈ ఆర్టికల్లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే, సుప్రీంకోర్టు ఈజ్ custodian of the constitution and it should not sit quiet when things are not going well. So we do not intend to micromanage the government. We will never interfere. But suppose if a particular function is entrusted to the governor and for years together he withholds a bill, what happens? We are the one who have to review, and that comes under again judicial review. And he mentioned about 42nd Constitutional Amendment Act of 1976 also. 42nd Amendment Act తెలుసు కదండి, మినీ అమెండ్మెంట్ అంటారు, మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అండ్ ఆ అమెండ్మెంట్లోనే 3 వర్డ్స్, న్యూ వర్డ్స్ యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అని చెప్పి. అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ద వెర్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సిజేఐ ఏంటి అంటే, తమిళనాడు గవర్నర్ గారు ఎవరైతే హీ హోల్డెడ్ దీస్ బిల్స్ ఫర్ లాంగ్ రన్, దట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్, థింగ్స్ హ్యాస్ టు బి గో ప్రాపర్లీ అని చెప్పి. అండ్ వన్ మోర్ కీవర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఈస్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, అదొకటి చూడండి. అండ్ ఎస్, ఈ ఆర్టికల్తో పాటు జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కూడా ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో ఇవి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. These are repeatedly in news and we were very well discussed all these aspects, but again for your reference heroes paper lo ochindi kabatti again we are discussing it. Just make a headline and try to write all these relevant points there, because he is focusing on functioning well and we are the one who has to question when things not going well. This is what his mention is all about. అండ్ జిఎస్టీ స్ట్రక్చర్స్ గురించి, చేంజెస్ గురించి మనం లాస్ట్ 1 వీక్ నుండి డిస్కస్ చేస్తున్నాము. వేర్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ 12% అండ్ 28% జిఎస్టీ స్లాబ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అండ్ అదే మనం ఆర్టికల్స్ డిస్కస్ చేసినప్పుడు 40% జిఎస్టీ ఆన్ సిన్ గుడ్స్ కూడా చెప్పాం. ఈ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మాట్లాడినప్పుడు మనం చెప్పాము, కన్సప్షన్ ఇంప్రూవ్ చేయడానికి దే ఆర్ కంట్రోలింగ్ ద ఆర్ రిడ్యూసింగ్ ద ట్యాక్స్ స్లాబ్స్ ఆన్ ఫ్యూ ప్రొడక్ట్స్, అండ్ కన్సప్షన్ డిక్రీజ్ చేయడానికి లైక్ టొబాకో, ఆల్కహాల్ అలాంటివి సిన్ గుడ్స్ కింద ఆ కేటగిరీలో వస్తాయి, వాటికి పర్సంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్యూ అదర్ అప్డేట్స్ ఇచ్చారు. May 2017 నుండి 26-27 వరకు ఏం జరిగిందో, దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ అందర్ హెడ్లైన్ అండ్ అందర్ అప్డేట్ అండి, దట్స్ ఇట్. ఇంపార్టెంట్ అనిపించినవి నేను మళ్ళీ ఒక సెపరేట్ ఆర్టికల్ చేసి మీకు ఇస్తాను, నో వరీస్. అండ్ this is another article where they are talking about this floods which are going on and how this Bhadrachalam agency is getting affected because of that అనేది. అది ఒక్కసారి ఈ ఇయర్ చాలా ఫ్లడ్స్, డ్రాస్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి, బికాజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇవి ఇంపార్టెంట్. అండ్ యుఎస్ ఆస్క్డ్ ఇండియా టు బై ఆయిల్ ఫ్రమ్ రష్యా, సేస్ జయశంకర్ ఇన్ మాస్కో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ట్రైలేటరల్ రిలేషన్స్ చూడాలి, ఇండియా, యుఎస్, రష్యా. ఎలా అయితే యుఎస్, రష్యా, ఉక్రెయిన్ చూస్తున్నారో అలాగమాట. Everything to stabilize global energy market, including buying oil from Russia, is one perspective, and also they are focusing on this fast processing of cases of Indians who were fraudulently recruited to fight for Russian army in Ukraine అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ మాట్లాడారు. అండ్ ఎస్, అస్సాం టు స్టాప్ ఇష్యూయింగ్ ఫస్ట్ టైం ఆధార్ టు అడల్ట్స్ ఫ్రమ్ అక్టోబర్ అన్నారు. మనం రీసెంట్గా ఇమ్మిగ్రేషన్స్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇవన్నీ చదువుతున్నాం కదా. ఇట్స్ క్లియర్లీ టు ఎలిమినేట్ దోస్ మైగ్రెంట్స్, ఇల్లీగల్ పీపుల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దోస్ హూ ఆర్ అడల్ట్స్ and those who cross 18 years and above, they should not get Aadhaar cards, and it stop it, so that these immigrations things and illegal migrations things can be properly handled. And this rule will be relaxed for the scheduled caste and scheduled tribal people and tree gardener workers for a year from the implementation of a notification అని చెప్పారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ టుడేస్ పేపర్ అండి. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎ కేస్ స్టడీ. ఇది చాలా ఇంపార్టెంట్. పంచాయత్ సెట్స్
ఎగ్జాంపుల్ విత్ క్యాన్సర్ కంట్రోల్ మోడల్. రీసెంట్‌గా మనం ఒక ఆర్టికల్ చదివాం రిగార్డింగ్ దిస్ హెచ్ఐవి, ఎయిడ్స్ కంట్రోల్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అక్కడ మనం అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ అండ్ ఫ్యూ స్టిగ్మా, కన్జర్వేటివ్ థింకింగ్ ఆఫ్ ద సొసైటీ మాట్లాడాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ లైక్ దట్. ఏ కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ కంట్రోల్ ఇనిషియేటివ్ విచ్ ఫోకస్డ్ ఆన్ సస్టైన్డ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్. అంటే కన్నాపురం మోడల్ నేమ్డ్ ఆఫ్టర్ ద కనపురం Grama Panchayat in Kannur district. They came up with this model and they have successfully done it. Ante especially lack of awareness among women, where the misconception about risk factors, symptoms, fear of cancer diagnosis, social stigma, or fear of catastrophic health expenditures. These are the few reasons they women don't come forward for early screening of programs, and they making late stage presentations and all these things, facing high mortality and breast cancers in Kerala. So ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే కమ్ అప్ విత్ ఎ మోడల్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. నౌ దే ఆర్ బ్రిడ్జింగ్ బిట్వీన్ దిస్ హెల్త్ సిస్టమ్ అండ్ కమ్యూనిటీ అండి. ఇట్స్ అ సక్సెస్ఫుల్ మోడల్. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. Here in this article, Chinese ambassador to India is saying, we are firmly standing with India to uphold World Trade Organization principles. We are not going to entertain or support these 50% tariffs. Trade and tariff wars should not be entertained. The United States has benefited greatly from free trade, but now it is using tariffs as a bargaining chip to demand exorbitant prices from various countries. ఇది హ్యాండిల్ చేయాలి, and we are working together to build strong positions in global south and చెప్పి one more statement he said regarding this terrorism. Not only China and India, Pakistan is also a victim of terrorism. So what we should do is to make joint efforts to fight against terrorism అని. This is kind of diplomacy. అంటే one side he is supporting India and trying to build strong ties, where he focused about visas, tourists, flights, de-escalation and everything, and even he is talking about tariffs and everything. And the other side he is saying Pakistan is also a victim of terrorism. So this is how diplomacy works, I think. So finally, it's a speech in the speech regarding this SCO summit, where Prime Minister Narendra Modi ji, Putin, other leaders of Central Asia, Pakistan, Iran, Belarus, they all are going to participate, and it has been, or it will be hosted by Chinese President Xi Jinping. So this is all about this article. That's it. And this is about registration of births and deaths in Register General of India, that is National Population Register and ration cards is saying these data can be utilized for electoral rolls and all, and the event of birth and death have to be registered within 21 days of the event and chepnaru. That is one. And yes, day after attack, Delhi CM receives jet category security cover. This is one more important article, and that's it. So notices issued informing voters that Aadhaar can be submitted with claims. This is one more article. And those who steal people's votes should be thrown. Gaddi chod, vote chore. And these both are related to Bihar elections and election commissions, politics, rush, and everything. Those right to know. ఇందులో ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్ కీవర్డ్ ఏం మెన్షన్ చేశారంటే ద కోర్ట్ అప్హెల్డ్ ద బీహార్ ఓటర్స్ రైట్ టు నో అండ్ టు ప్రిజర్వ్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు రిమైన్ ఆన్ ద ఎలక్టరల్ రోల్ ఇన్ ఏ డెమోక్రసీ. పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు నో. ఏ హై డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ రిక్వైర్డ్ టు ఇన్స్పైర్ ఓటర్స్ కాన్ఫిడెన్స్, బికాజ్ ఇట్స్ ఎ నేషన్ విత్ డెమోక్రసీ అని చెప్తున్నారు. అండ్ మాన్సూన్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, సో హౌ దే వాజ్ డిసరప్షన్స్, అపోజిషన్స్, discussions went on మాట్లాడారు. And yes, this is one more important article where Sudarshan Reddy Garu has been selected as candidate for VP election from the opposition, and he submitted his files. So whole team gathered there and submission done. That is one more important article. So VP elections is going to be interesting, definitely. We will be coming up with all the relevant updates from exam point of view. He is a former Supreme Court judge and said if elected, he will pledge to discharge that role with impartiality and dignity. So, this is all about this article, Andy. This is an extraordinary article అండి, where they are talking about ISRO's impeccable experience of 40 years. అంటే ప్రీ లాంచ్కి ముందు they insisted on full-fledged test to discovery, which led to discovery of crack in fuel line అని, which prevented catastrophic failure of Exam 4 mission, which carried our group captain Subhanshu Shukla అని చెప్తున్నారు. Because we know that since many years we worked on this liquid engines and all these things అని. And one more important update of this mission ఏంటంటే they said
intangible information and impeccable information we have got, which was beyond that being documented in records and books. And it will be helpful for this Gaganyaan mission of which is scheduled for 2027, as well as ఇప్పుడు కంట్రీస్ మధ్యన ఏదైతే బోర్డర్స్ ఇష్యూస్ కానీ లేకపోతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవి డిసపేర్డ్ అయిపోయి everyone is focusing on oneness of the planet, which is like a impression on long lasting impression, as well as the mission is 100% successful. And there were nearly 12,000 pages of documentation now available to the organization అని చెప్తున్నారు. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో పార్ట్ ఆఫ్ ఏ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ గివ్ ఎ లాట్ ఆఫ్ exposure and experience and learning which will be helpful for our future endeavors అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ఇక్కడ రష్యా ఏం చెప్తుందంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ యూరోపియన్ ట్రూప్స్ ఇన్ ఉక్రెయిన్ టు హెల్ప్ దమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ జెలెన్స్కీ సేస్ హీ కుడ్ మీట్ పుతిన్ బట్ ఓన్లీ ఆఫ్టర్ allies agrees on security guarantees. So we know the tough which is going between these two nations among this building peace, ceasefire, and how they are not interested in a sustainable, fair, long-term settlement, all these things. Adi manaku telusu. But very most important article from international relations space today is China, Pakistan foreign ministers agree to launch new economic corridor. Manaku already CPEC telusu kadandi. And అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విచ్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్. అండ్ అదర్ దాన్ దట్ ఇట్ వాస్ ప్రీవియస్లీ ఆస్క్డ్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఒకసారి బేసిక్స్ కొంచెం బ్రౌజ్ చేసి నోట్స్లో రాయటానికి ట్రై చేయండి. సిపెక్ ఏంటి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఈ ఇనిషియేటివ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విచ్ దే బిల్ట్ ఇన్ పాకిస్తాన్. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్స్ కానీ, రోడ్స్ కానీ, రైల్ రోడ్స్ కానీ, ports gani, not only in Pakistan, around the world. And they deepened China's relations with Africa and Asia, Latin America and West Asia too. So ఇది ఒకసారి చూసుకోండి. దాట్స్ ఇట్. ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి విత్ హైలీ ఇంపార్టెంట్ అనాలిసిస్ అండ్ ఇన్పుట్స్. వన్ అమాంగ్ దెమ్ ఈస్ దిస్ లాఫేర్ పాలిటిక్స్ విచ్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ 3 bills recently passed by parliament, and one among them is 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. మనకు తెలుసు కదా, విచ్ ఈస్ క్వశ్చనింగ్ దిస్, అంటే బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఆ అమెండ్మెంట్ బిల్కి. అండ్ విచ్ ఈస్ దీస్ ప్రపోజల్స్ అమౌంట్ టు హోల్డింగ్ సమ్ వన్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్, అండ్ ఇట్ కెన్ ఆల్సో డిజానర్ the verdict of the people who elected them, especially these PM gani, CMs gani, ministers gani. They have to be maintain that accountability, transparency and probity. Corruption is a dangerous skill for a society which has to be removed completely. And judicial liberty ఏదైతే ఉందో and all these things should be టేకెన్ కేర్ ఆఫ్ అన్నది బిల్ గురించి మాట్లాడుతున్నారు. లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కమింగ్ డేస్లో డెఫినెట్లీ ఒక ఫుల్ లెంత్ ఆర్టికల్స్ వచ్చేస్తాయి ఎడిటోరియల్స్. అక్కడ మనం కంప్లీట్ క్రక్స్ అండ్ 360 degrees అప్రోచ్ డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎలక్షన్ కమిషన్స్ లెగసీ, హిస్టరీ, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా డిస్కస్ చేశారండి. అంటే దిస్ పోల్ ఇంటిగ్రిటీ, సెల్ఫ్ సబోటేజ్, పార్టీస్, ఈసీఐ, అంటే నాట్ ఓన్లీ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా but also few political parties that are responsible for enabling institutional decay and erosion of ఓటర్ ట్రస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెంట్గా మనం చాలా ఆర్టికల్స్ చూస్తున్నాము విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓటింగ్ లిస్ట్ ఇంక్లూడింగ్ దీస్ ఇన్యాక్యురేట్ డీటెయిల్స్, డూప్లికేషన్, ఇన్ఎలిజిబుల్ ఎంట్రీస్, గోస్ట్ ఓటర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మల్టిపుల్ ఓటింగ్ అండ్ ఎవ్రీథింగ్. వై దెర్ ఈస్ సో మచ్ టఫ్ trust issue, especially which is falling on the Election Commission of India. We should examine this. And ఇంకోటి ఏం చెప్తున్నారంటే 1990sలో when TN Seshan Garu was there as Chief Election Commissioner, he acquired a greater teeth to curb electoral malpractices as well as transformed itself into one of the most powerful ఎలక్టరల్ రెగ్యులేటరీ బాడీస్ ఇన్ ద వరల్డ్. అంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అంత హ్యూజ్ లెగసీ ఉంది, నేమ్ ఉంది. అండ్ ఇట్ వాజ్ లైక్ ఎవ్రీవేర్ ఎవ్రీవన్ వాజ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ మోడల్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దీస్ ఎలక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ సచ్ ఏ లార్జెస్ట్ డెమోక్రసీ కదా. బట్ వై టుడే దట్ క్రెడిబిలిటీ స్టాండ్స్ ఎరోడెడ్ and why its legacy is in question? Is it only because of not properly delivering its work? బికాస్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఏంటి? టు మెయింటైన్ క్లీన్ ఎలక్టరల్ రోల్స్, మనకు అది తెలుసు. అలా కాకుండా ఈ రీసెంట్ డేస్లో ఈసీఐ హ్యాస్ ఫేస్డ్ షార్ప్ క్రిటిసిజం బికాస్ ఆఫ్ అడ్రసింగ్ ఆల్ దీస్ ఇన్కన్సిస్టెన్సీస్, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఇట్, అదేం చేస్తుంది? ఇట్స్ క్రియేటింగ్ మచ్ మోర్ ఫాగ్
to what it's called over its failures and creating further more questions and deepening suspicion about its functioning and institutional integrity అనేది మాట్లాడుతున్నారు. ఇట్స్ అబౌట్ డెమోక్రసీ సేవింగ్ సిస్టమ్ ఏదైతే ఒక ప్లేస్లో ఉంటుందో దెర్ ఆర్ అడెక్వేట్ మెకానిజమ్స్ టు ఎన్ష్యూర్ ఎలక్టరల్ ఇంటిగ్రిటీ అండ్ టు ప్రివెంట్ రూల్ మ్యానిపులేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇన్కంబెంట్ అన్నది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసి మాట్లాడారండి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్, బీఎల్ఎస్ ఎగ్జాంపుల్స్‌గా ఇచ్చి ఫైనల్‌గా కన్క్లూజన్ ఏం చెప్పారంటే ఈసీఐస్ ప్రాపర్ ఫంక్షనింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అనేది చెప్పారు. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ కస్టోడియల్ డెత్స్ అండి, విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద కేస్ రిలేటెడ్ టు దిస్ టు టీచ్ ఏ లెసన్ అనేది ఏదైతే వర్డ్ యూస్ చేశారో టు ద విక్టిమ్ ఫర్ మిస్‌బిహేవింగ్ ఇన్ పబ్లిక్. ఇక్కడ ఈవిడ ఏం క్వెషన్ చేస్తున్నారంటే జ్యుడిషియరీ, పోలీస్, క్యాస్ట్ సిస్టమ్, వల్నరబిలిటీ, upliftment of the poor and downtrodden as well as welfare of the society, moral policing, teaching, ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ ఆర్టికల్లో కవర్ అయిందండి. మనకి గుర్తుంటే గనక మూవీస్ లైక్ 'జై భీమ్' అండ్ ఫ్యూ అదర్ మూవీస్ వేర్ దే డిస్కస్డ్ అబౌట్ దిస్ కస్టోడియల్ డెత్స్, బ్రుటాలిటీ, హౌ సమ్‌టైమ్స్ ద పవర్ got అంటే misuse of power, how it done, or moral policing, how it can affect especially these uneducated, illiterate, the people who are completely unaware about these basics of the law and all these things. And honor killings గానీ, mob lynchings గానీ, రీసెంట్‌గా మణిపూర్‌లో జరిగిన ఫ్యూ ethnic related violence గానీ, all these are directly and indirectly the one who is vulnerable is getting affected అండి. సో కొంచెం ఆలోచిస్తే గనక హానర్ కిల్లింగ్స్ గానీ, మాబ్ లించింగ్స్ గానీ అగైన్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలిజియన్. Again, these custodial deaths are most of the times done because of these not handling or not mentioning these Scheduled Caste and Scheduled Tribes Act 1989, which the court did not interfere kind of thing. So, if you are using the powers, if you are using the rights properly, these vulnerable cannot be affected. This is what this talking, and the word using teaching someone a lesson should not be done in a cruel manner like this అన్నది ఇక్కడ ఇవిడ మాట్లాడుతున్నారు. ఫ్యూ ఇంపార్టెంట్ ఎనాలిసిస్ ఇచ్చారు. ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ జ్యుడిషియరీ పర్స్పెక్టివ్, ఎథిక్స్ పర్స్పెక్టివ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మాబ్ లించింగ్ కానీ, హానర్ కిల్లింగ్స్ కానీ న్యూస్లో ఉండింది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా చాలాసార్లు అడిగారు. సో ఇఫ్ ఐఎమ్ మై గెస్ ఈజ్ రైట్, ఈ ఇయర్ కస్టోడియల్ డెత్స్ గురించి డెఫినెట్లీ ఒక ఆర్టికల్ వస్తుంది. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం, బట్ అగైన్ ఒకసారి మళ్ళీ చూసుకొని సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పర్సన్స్ ఇన్ స్పోర్ట్స్ న్యూస్ అండి. Manshis shoot gold in junior women's skeet and Vishal rewrites 400-meter national record. స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ మధ్య చెస్కి అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సో మచ్.